అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. మనము బయటికి వెళ్ళినప్పుడు టిఫిన్ సెంటర్లు కానీ హోటల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కొంచెం అట్రాక్టివ్ కనబడేది మైసూరు బొండాలు. ఈ మైసూరు బొండాలు అనేది మైదాతోటి తయారవుతుంది. ఇది యాక్చువల్గా గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మనకు చాలా దుష్ప్రభావాలు అనేది ఏర్పడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల డయాబెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది షుగర్ లెవెల్ను చాలా స్పీడ్గా పెంచుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే గట్టి హెల్త్ అనేది కూడా దెబ్బతింటుంది ఈ మైదం పిండితోటి. ఈ బోండాలు అనేది మైదం పిండితోటి తయారవుతుంది. అది రీసైక్లింగ్ చేసిన పిండి అన్నట్టు. మైదా అనేది రీసైక్లింగ్ చేసింది. దానివల్ల మనకు ఫైబర్ ఉండదు, ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్లో మనకు చాలా కొలెస్ట్రాల్ కూడా ఏర్పడతాయి దీనివల్ల, మైదం పిండి వల్ల. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ చూడంగానే దానికి వెంటనే అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు బోండంలాగా ఉన్నా కూడా బోండాలనే ఇష్టపడతారు. దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. మంచిగా ఎట్లా అంటే ఫుడ్డులో ఫైబర్ ఉండదు కాబట్టి చాలా సమస్యలు వస్తాయి. మనకు ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. మన గట్టి హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. అందుకనే బయటికి పోయినప్పుడు ఆలోచించండి. ఎందుకంటే మైదా అనేది చాలా డేంజరస్. ఒకప్పుడు మైదా అనేది స్టిక్కరింగ్కి యూజ్ చేసేది, అంటే వాల్పేపర్లు అంటించడానికి యూజ్ చేసేది. ఇప్పుడు అది ఒక ప్యాషన్ అయిపోయింది. ఎవరు కూడా కాలేజ్ కానీ టీనేజ్ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఈవెన్ ఎవరైనా కూడా బోండాలు అంటే చాలా ఇష్టపడతారు. అది తినేటప్పుడు కొంచెం ఆలోచించి తినండి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో చిన్నపిల్లలకే హార్ట్ ప్రాబ్లం, వాళ్ళు 25 years 18 years ఉన్న వాళ్ళకే హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బీపీ షుగర్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇలాంటి తప్పిదాలు మనం జరగడం వల్లనే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మైదా అనేది చాలా డేంజరస్. ఒకసారి ఆలోచించండి తినేటప్పుడు మైసూర్ బోండాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.